నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం భవానీదేవి గారు రచించిన ఒక మంచి కథను విందాం. మమత మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఆవేదన ఉంది. కళ్ళల్లో మాటిమాటికి నీళ్లు ఊరుతున్నాయి. జీవనదుల్లా ఆ కన్నీళ్లు. తన మీద తనకే కోపంగా, నిస్సహాయంగా అనిపిస్తుంది. నీరసంగా లేచి చిన్నాకి స్నానం చేయించింది. పౌడర్ వేసి, కొత్త చొక్కా వేసి పాలు పట్టింది. ఎంత ఆకలి వేసిందో చిట్టి తండ్రికి. బుజ్జి పొట్టలో పాలు పడగానే సొమ్మసిల్లినట్లు ఆదమరిచి నిద్రపోయాడు. ఒక నిర్ణయానికి వచ్చినట్లు లేచింది మమత. కంప్యూటర్ ఓపెన్ చేసి ఈమెయిల్స్ చెక్ చేసింది. తను పనిచేస్తున్న కంపెనీకి ఈమెయిల్ ద్వారా రాజీనామా పంపింది. రవికి ఫోన్ చేసింది. రవి, కాస్త త్వరగా రాగలవా? మమత గొంతులో దిగులు రవిని కదిలించింది. ఏంటి మమత, ఎనీ ప్రాబ్లం? టెన్షన్గా అడిగాడు. నో ప్రాబ్లం, వస్తే హ్యాపీ అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది. చిన్న హాయిగా నిద్రపోతున్నాడు. అమ్మ ఒళ్ళో పడుకున్నంత ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది? వాడి చిట్టి గుప్పెట్లో మమత చున్నీ కొసలు గట్టిగా పట్టుకున్నాడు. తను లేస్తే చిన్నాకి నిద్రాభంగం అవుతుంది అని అలాగే వాడి పక్కనే పడుకుంది మమత. అలాగే ఆలోచనల్లోకి జారిపోయింది. రవి, తను అప్పుడు ఎంటెక్ చదువుతున్నారు. పరస్పరం ఆకర్షణ, ప్రేమ. అది అవగాహన, పరిణితిలో ఉన్నదే గాని తాత్కాలిక ప్రలోభాలు కావు. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలనే తమ ఆలోచనను పెద్దవాళ్ల అంగీకారంతో పెళ్లి పుస్తకంగా శ్రీకారం చుట్టారు. ఇద్దరికీ సాఫ్ట్వేర్ రంగంలో మంచి ఉద్యోగాలొచ్చాయి. అన్యోన్యంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు. రవికి తండ్రి లేడు. అత్తగారు తమ దగ్గర ఉంటుందని పెళ్లికి ముందే రవి చెప్పాడు. ఆవిడ పెళ్లి చూపులకి వచ్చినప్పుడు అడిగిన ప్రశ్నలతోనే పూర్తిగా అర్థమైంది మమతకు. వంట వచ్చా అనే ప్రశ్నకు నిలువు అడ్డం కాకుండా తలూపింది మమత. ఈ ప్రశ్నను ఆడపిల్లల్నే అడుగుతారు, మగపిల్లల్ని ఎందుకు అడగరు? వాళ్ళకి ఆకలేస్తుంది, వాళ్ళు కూడా తింటారు కదా, మరి వాళ్ళకి వంట రావాలి కదా. సంగీతం వచ్చా మరో ప్రశ్న కాబోయే అత్తగారి నుంచి. రాదు అంది ముక్తసరిగా మమత. కనీసం 4 మంగళహారతులైనా ఆశగా అడిగింది ఆవిడ. సినిమా పాట కొద్దిగా తెలుసు అందామనుకుంది. రవి చేసిన హెచ్చరిక గుర్తొచ్చి జవాబును గొంతులోనే దాచుకుంది. ఈ ప్రశ్న కూడా ఆడపిల్లలే ఎదుర్కొంటారు. మగపిల్లల్ని సంగీతం వచ్చా అని ఆడపిల్లి వాళ్ళు అడగరు. అయినా మనసుకు నచ్చిన పాటను హాయిగా ఎవరైనా హమ్మింగ్ చేసుకోవచ్చు. మొక్కుబడిగా ఎవరు వినకపోయినా పాడే మంగళహారతులు నేర్చుకోవటం మమతకే కాదు, ఏ అమ్మాయికి మాత్రం ఆసక్తిగా ఉంటుంది? అలా పాడే వాళ్ళని చూస్తుంటే జాలేస్తుంది కూడా. అత్తగారు తమతో ఉండటం మమతకి బాగానే ఉంది. ఓ పెద్ద దిక్కు, తోడు, పైగా రవి తల్లి. కానీ రోజు రోజుకి ఆవిడ మనస్తత్వమే అర్థం కాకుండా పోతుంది. ఏ పని తనని చేయనివ్వదు. చేసినా ఏదో ఒక వంక పెడుతుంది. రవికి అన్నం పెట్టాలన్నా హడావిడిగా తనే ముందుకొస్తుంది. అదేమిటి మమత, అన్ని పాలు పోసావు, నువ్వుండు నేను కలుపుతా అని కాఫీ కలపనీయదు. ఓ ఆదివారం బజ్జీలు చేస్తుంటే నీ చెయ్యి ఎక్కువ నూనె పీల్చేలా చేస్తుంది, నేను చేస్తానుండు అంటూ తనని పక్కకు జరిపి ఆమె చేసేసింది. రవి తరపు చుట్టాలెవరో వస్తే వాళ్లతో చాటుగా అత్తగారన్న మాటలు విన్నాక మమత మనసు కకావికలమైపోయింది. చదువుకున్న కోడలు, ప్రేమించాడు, సంపాదించి పెడుతుందన్న మాటే గాని నాకేం సుఖముంది చెప్పు? ఆ పిల్ల నిద్ర లేటుగా లేస్తుంది, వెంటనే తయారవటం, వెళ్ళిపోవటం. రాత్రి పొద్దుపై వాళ్ళిద్దరూ వచ్చేసరికి నేను పడుకుంటాను. ఆయన అలా దాటిపోయారు, ఈ చాకిరి నా పాలబడింది అని కళ్ళొత్తుకుంటున్న అత్తగారి ద్విముఖ వ్యూహం మమతకి చూచాయిగా తెలిసిపోయింది. చూసేవాళ్ళకి తను పని చేతగాని అసమర్థురాలాగా కనిపించటానికి వంట మనిషి దోహదం చేస్తుంది. మిగిలిన పనిలో అత్తగారికి తన అజమాయిషి ఎక్కడ చేజారిపోతుందోననే అభద్రతాభావం కనిపిస్తుంది. అందుకే తను ఏది పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకుంటూ ఉద్యోగానికే పరిమితమైపోయింది. చదువుకొని ఉద్యోగం చేస్తున్న వంట, పిల్లల పెంపకం, చుట్టాలకి మర్యాదలు, వృద్ధుల బాధ్యత, బ్యాంకు, పోస్టాఫీస్ పనులు, పిల్లల హోంవర్కు, పేరెంట్స్ మీటింగ్స్కి హాజరు కావటం అన్నీ భార్యే చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పుడు మగవాళ్ళకి ఉద్యోగం తప్ప మరో పని లేదు. చదువుకొని ఉద్యోగాలకి రావటం వల్ల స్త్రీలు ఏం సుఖపడుతున్నారు? అన్నిటా ప్రవీణత చూపించే ఈ సూపర్ ఉమెన్ అవతారం
ఆమెకెంతో భారంగా పరిణమించి ఆమె ఆరోగ్యాన్ని, ఆనందాన్ని హరించివేయటం లేదా? వీకెండ్ పార్టీలు, సినిమాలు, జీవితం జాలీగా ఉంది, కానీ బోరుగా కూడా ఉంది. హృదయంపై తలవాల్చి పడుకున్న మమత పరధ్యానంగా ఉన్నది అని రవి గ్రహించాడు. ఏంట్రా, ఒంట్లో బాగాలేదా? తల మీద ప్రేమగా నిమిరాడు. బాగానే ఉంది. ఎందుకీ డల్నెస్? గడ్డం కింద చేయి వేసి తలెత్తి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మనసును చదివే ప్రయత్నం చేశాడు. లైఫ్ బోర్గా ఉంది. చిన్నగా నవ్వింది. తను చిలిపిగా నవ్వాడు. ఓ పంచై, జూనియర్ రవి నువ్వు, అల్లరిగా అన్నాడు. మమత నిజంగా సిగ్గుపడింది. అరే, నీకు సిగ్గుపడటం వచ్చన్నమాట. నేను సీరియస్గానే చెప్తున్నా. మరి నా జాబ్? సెలవు దొరకదు, మమత ఆలోచిస్తూ అంది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయినాక మళ్ళీ ఇంకొకటి వెతుక్కోవచ్చు, సరదాగా అన్నాడు రవి మమత పొట్ట మీద మునివేళ్లతో రాస్తూ. ఆమె సీరియస్నెస్ గమనించి మళ్ళీ తానే చెప్పాడు. మమత, పిల్లల్ని కనే వయసులో కనేయాలి. తర్వాత ప్రాబ్లమ్స్ రావచ్చు. కెరీర్ ముఖ్యమే, ఫ్యామిలీ కూడా ముఖ్యమే. మనకు జూనియర్ వద్దా మరి? ఆమె కళ్ళల్లోకి లోతుగా చూశాడు. సరే అంది నిశ్చింతగా. మరో సంవత్సరానికి 12 బాబుకు తల్లయింది. అత్తగారి హడావిడి చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది. చనిపోయిన మామగారే ఇలా పుట్టాడని ఆవిడ నమ్మకం. బారసాల వగైరా వైభవంగా జరిగాయి. బాబుని ఒళ్ళోంచి దింపట్లేదు ఆవిడ. వాడి పనులన్నీ ఆవిడే చేస్తుంది. వాడికి క్రమంగా 3వ నెల వచ్చింది. వాడి బోసి నవ్వులతో ఇల్లంతా పండగ వాతావరణం. ఇక ఉద్యోగంలో చేరవచ్చు అనిపించింది. 4-5 అప్లికేషన్స్ పంపించింది. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం త్వరగానే దొరకటం మమతకి ఎంతో ఆనందాన్నిచ్చింది. ఇంటిల్లిపాది సంతోషించారు. మమత రోజు ఉద్యోగానికి పోయి రావటంతో బాగా అలసిపోయేది. టార్గెట్ వర్క్, ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉండటం సహజం కూడా. ఓ రోజు రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఫోన్ కాల్ పిడుగులాంటి వార్తని అందించి ఇంటిని శోక సముద్రంలో ముంచేసింది. ఆడపడుచు పద్మ భర్త శేఖర్ యాక్సిడెంట్లో పోయాడు అని. అత్తగారు కుప్పకూలిపోయింది. అంతా కలిసి రాజమండ్రి వెళ్ళారు. అన్ని కార్యక్రమాలు రవి దగ్గరుండి జరిపించాడు. తమతో వచ్చేయమని పిల్లల్ని హైదరాబాద్లోనే చదివిస్తామంటే పద్మ ఒప్పుకోలేదు. భర్త ప్రేమగా కట్టించిన ఇంట్లో అలాగే ఉంటూ తన టీచర్ ఉద్యోగంలో అలాగే కంటిన్యూ అవుతా అని అంది. అత్తగారు కూడా ఆ పరిస్థితిలో పద్మకి సాయంగా ఉండిపోయింది. భారమైన మనసుతో వెనక్కి తిరిగి వచ్చారు మమత రవి దంపతులు. అసలు సమస్య హైదరాబాద్కి వచ్చాక భూతంలా ఎదుట నిలిచింది. బాబుని ఎవరు చూస్తారు? తను వెళ్తే సాయంత్రమో రాత్రో వచ్చేది. క్రచ్చిలో చేర్చుదాం అనుకొని కొన్ని చోట్ల వెళ్ళి విచారించింది. కానీ అక్కడ పరిస్థితులు, వాతావరణం నచ్చలేదు. చివరికి తెలిసిన వాళ్ళ ద్వారా ఇంట్లో ఉండి బాబుని చూసుకునే ఆయాను కుదుర్చుకుంది. బాబు అలవాట్లు, అవసరాలు ఆయాకి నేర్పి ఉద్యోగానికి వెళ్ళటం మొదలుపెట్టింది మమత. అంతా బాగానే జరిగిపోతుంది. బాబు కూడా పెద్దగా పేచీ పెట్టకుండా ఆయాకి మాలిమి అయ్యాడు. ఆరోగ్యంగా ఉన్నాడు. ఓ రోజు ఇంటికి వచ్చేసరికి బాబు మురికిగా చిరిగిన చొక్కాతో కనబడేసరికి మమతకి చాలా కోపం వచ్చింది. ఆయా, ఈ చొక్కా ఎక్కడిది? తీసేసిన చొక్కానా? చిరిగింది వేసావే? స్నానం చేయించలేదా? తీవ్రంగా అడిగింది. అయ్యో, చిరిగిందా? చూడలేదమ్మా అంటూ హడావిడిగా స్నానం చేయించి మంచి చొక్కా వేసింది ఆయా. బాబు మొహం వాడిపోయి ఉంది. బాబుకి ఒంట్లో బాగాలేదా? నుదుటి మీద చేయి వేసి చూసింది మమత. నులివెచ్చగా ఉంది. బాగానే ఉన్నాడమ్మా, ఇప్పటిదాకా బాగా ఆడాడు సంజాయిషిగా చెప్పింది ఆయా. మమతకి మాత్రం ఆ సమాధానం తృప్తినివ్వలేదు. జవాబు దొరకని ప్రశ్నలేవో తల్లి హృదయాన్ని వేధిస్తున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి మమతకి కడుపులో నొప్పి, వాంతులు. ఇక ఆఫీసులో కూర్చోలేక లీవ్ లెటర్ ఇచ్చి వెంటనే ఇంటికి బయలుదేరింది. కారు డ్రైవ్ చేస్తుందన్న మాటే కానీ సౌఖ్యంగా లేదు. చికాకుగా ఉంది. లిబర్టీ దగ్గర ఎర్రలైటు పడింది. కారు ఆగగానే చుట్టూ ఈగల్లా బిచ్చగాళ్ళు. ఈ బెగ్గర్స్తో వేగలేక చస్తున్నాం. రోజు ఇదే రూట్లో వస్తాం. రోజు ఎందుకు? నెలకోసారి తీసుకో. 2 వీలర్ వ్యక్తి విసుక్కున్నాడు. కారు అద్దాల్లోంచి దూరంగా ఓ బిచ్చగత్తె, మెడ చుట్టూ తిప్పి కట్టుకున్న పాత చీర, జోలెలోంచి పసివాడి బుల్లి కాళ్ళు, చేతులు అస్పష్టంగా కనిపిస్తున్నాయి.
కార్లు చీమల్లా కదులుతున్నాయి. గాలికి జోల చీర అల్లల్లాడింది. ఆ పసివాణ్ణి, ఆ బిచ్చగత్తెని ఎక్కడో చూసినట్లు అనిపించింది మమతకి. అదేంటి వాడు వాడు గుండె బద్దలైంది. బ్రేక్తో కారు ఆగింది. వెనక నుంచి ఒకటే హారన్లు. ఒక్క ఉదుటిన ఇంట్లోకి వచ్చి పడింది. మెయిన్ డోర్కి తాళం కప్ప వెక్కిరిస్తోంది. దడదడలాడుతున్న మనసుతో తాళం తీసి బెడ్రూమ్లోకి వచ్చి మంచం మీద వాలిపోయింది. కన్నీటితో దిండు తడిసిపోతుంది. కడుపు నొప్పి ఏమైందో కన్నపేగు మెలితిరిగి బాధ పెడుతుంది. మరో గంటలో ఆయా బాబుతో వచ్చింది. తాళం తీసి ఉండటంతో కంగారు పడింది. ఆయా కట్టుకున్న చిరుగు పాత చీర తనెప్పుడు చూసిందే కాదు. బాబు ఒంటి మీద పాత చొక్కా కూడా వాడిది కాదు. పచ్చని బాబు ఒళ్ళు అంతా నల్లగా. ఆయా చేతుల్లో నుంచి ఆవేశంగా బాబుని లాక్కుంది మమత. మమత కోపం చూసి హడలిపోయింది ఆయా. బాబు ఏడుస్తుంటే పార్కు దాకా అలా నసిగింది ఆయా. నోరు ముయ్, ఇంకో మాట మాట్లాడుకు, పోలీసులకు పట్టిస్తాను. సిగ్నల్ దగ్గర నీ నాటకం చూడలేదనుకుంటున్నావా? ఎంత ధైర్యం నీకు? మమత కళ్ళు నిప్పులు కురిశాయి. గెట్ అవుట్ ఈడియట్ అరిచింది మమత. ఆయా జారుకుంది తలొంచుకొని. కాలింగ్ బెల్ శబ్దానికి ఆలోచనల్లో నుంచి బయటపడింది మమత. తలుపు తీస్తే ఎదుట రవి. ఎలా ఉంది మమత అంటూ లోపలికి వచ్చిన రవిని కౌగిలించుకొని ఒక్కటే ఏడుపు. అదేంట్రా, కొంచెం ఒంట్లో బాగా లేకపోతే ఇంత భయమా? అమ్మని పిలిపించినా? బాబేడి? సోఫాలో కూర్చొని బూట్లు విప్పుతున్న రవి పక్కన కూర్చొని కళ్ళు తుడుచుకుంది మమత. మమతకేసి పరిశీలనగా చూశాడు రవి. తాను ఇంతగా బాధపడుతున్నది అంటే బలమైన కారణమే ఉండుంటుంది. మెల్లగా వివరాలు రాబట్టాడు. కొయ్యబారిపోయాడు. ఇలాంటి మానవ మృగాలుంటాయా? పసివాణ్ణి వ్యాపార వస్తువు చేయటం ఎంత అమానుషం! కోపంతో అతని దవడ ఎముక బిగిసింది. కాస్త తమాయించుకున్నాడు. పోన్లే మమత, మనకిప్పటికైనా తెలియటం మన మంచికే. ఇంకా ఏమేం జరిగేవో. నీ నిర్ణయం కరెక్టే. సూపర్ ఉమెన్లా అన్ని పనులు ఎలా చేస్తావు? పిల్లలకి ప్రేమానురాగాలు ఇవ్వలేని జీవితం ఎందుకు? డబ్బు సంపాదించుకోవచ్చు. వాడి బాల్యం మళ్ళీ రాదు. వాడు పెద్దయితే మనల్ని ప్రేమగా చూడాలనుకోము అంటూ మమత చేయి పట్టుకొని బాబు దగ్గరికి తీసుకెళ్ళాడు. నిద్రలో బాబు ఉలిక్కి పడ్డాడు. మమత బాబు పక్కనే కూర్చొని మెత్తగా జోకొట్టింది. వాడి పెదవులపై సన్నని చిరునవ్వు సంతృప్తిగా వెలిగింది. కంప్యూటర్ కలల నుంచి కన్నబిడ్డ చిరునవ్వుకు ప్రయాణించిన మమతను చూస్తుంటే రవి మనసు అంకెల కందని ఆనందంతో నిండిపోయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.